వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు. జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు. కుప్పం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 55 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. గుంటూరులో చిన్నారిపై కుక్కల దాడి. మంగళగిరిలో ప్రముఖ నాయకుల సలహాలు తీసుకున్న నారా లోకేష్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మరియు అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించారు. మొదట అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ప్రారంభించారు. మోడీ మొదట ఎయిర్పోర్ట్ దిగ్గానే ఘనస్వాగతంతో రైల్వే జంక్షన్ దాకా ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీ వెళ్తుండగా మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందుగా ఏర్పాటు చేశారు. అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన అనంతరం 6 కొత్త రైళ్లను కూడా ప్రారంభించారు. అనంతరం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించారు. ఈ రెండింటిని అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా సమాచారం. ఏదేమైనా అయోధ్య నగరంకి అయోధ్య రామాలయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే జంక్షన్ ఈ మూడింటి వలన మహర్దశ ప్రారంభమైందనే చెప్పాలి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ఎమ్మటే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం ఏం చెప్తే చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు. ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు. మీరు చేసేది న్యాయం. ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి. ఈరోజు మీరున్నారు, మీ సమస్యలు ఉన్నాయి. మీరు గొంతమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు. అందుకే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది. ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఒకవేళ అలాంటి జరిగితే నేనున్నా. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ నందు 46 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 2 క్రిటికల్ కేర్ ల్యాబొరేటరీలకు శంకుస్థాపన, అలాగే 9 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలకు ప్రారంభించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజనీ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా వివిధ రంగాల ప్రముఖులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకున్న నారా లోకేష్ శుక్రవారం మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థోడెంటిస్ట్ మాజేటి వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొక్కోలు సత్యనారాయణరావు గారు, ప్రముఖ చేనేత వస్త్ర వ్యాపారి తుమ్మ సత్యనారాయణ గారులను కలిశారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వత పరిష్కారానికి ప్రముఖుల సహకారం కోరారు. అలాగే వారి యొక్క సూచనల సలహాలను తీసుకున్నారు. జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని, దాని వలన మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజ్యసభలో విభజన సరైన రీతిలో జరగలేదని కొంతమంది నాయకులను బయటకు పంపించి తలుపులు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారని వాళ్ళు గుర్తు చేశారు. అప్పటి గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఇస్తామంటే కాదు, కొంతమంది నాయకులు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కావాలని వారు అడిగారని, అందువలనే వారు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఇచ్చారని వాళ్ళు తెలియజేశారు. మన రాష్ట్రానికి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని వారు తెలిపారు. అయితే మనం సరైన రీతిలో కలిసి ఉండి నిరసనలు ఉద్యమాలు చేసి చట్టబద్ధంగా ఫాలో అవుతే ప్రత్యేక హోదా వస్తుందని సాధించుకోవచ్చని వారు నొక్కి వక్కాడించారు. గుంటూరు నగరంలో సంపత్ నగర్కు చెందిన కార్తికేయ చిన్నారిని ఈరోజు ట్యూషన్కు వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన నేపథ్యంలో స్థానిక ప్రజలు మరియు కుటుంబ సభ్యులు బాలుడికి ప్రథమ చికిత్స చేయించగా సమాచారం తెలుసుకున్న గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు వారి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను బాలుడిని పరామర్శించి వైద్యం చేసిన డాక్టర్ గారితో మాట్లాడి తదుపరి మున్సిపల్ అధికారులతో మాట్లాడి దాడికి కారణమైన వీధి కుక్కలను పట్టుకొని ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ నిర్వహించి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ 20వ వార్డు డివిజన్ అధ్యక్షులు కంతేరి శ్యామ్ శేఖర్, ఖాజా మొహద్దీన్, కుటుంబ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజానాయకుడు శ్రీ ఆళ్ల నాని గారికి ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని శ్రీమతి షేక్ నూర్జహాన్ బాబు కోరుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నాని గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ ఛాంబర్లో మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు కార్పొరేటర్లతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ ఉద్యోగులకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, నాని గారి రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందేనని, 3 సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఏలూరు నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందించారని వారు కొనియాడారు. దర్శి నాయకులు గరికపాటి వెంకట్ గారు మాజీ స్పీకర్ నాజన్ మనోహర్ గారిని కలిశారు. ప్రకాశం జిల్లాలో 6, 7, 8, 9 తారీఖుల్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమ పోస్టర్ను లాంచ్ చేసి ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మనోహర్ గారిని ఆహ్వానించారు. తెనాలపట్నం బోస్రోడ్లోని పెమ్మసాని థియేటర్ ఎదురుగా నూతనంగా నెలకొల్పిన స్టైల్ అండ్ యూనియన్ రెడీమేడ్ క్లాస్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారు, హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి టిఎన్ దీపిక గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు హిందూపురం మండలం చౌలూరు గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మధుమతి రెడ్డి గారు, సర్పంచ్ సంజప్ప గారు, ఎంపీపీ రత్తమ్మ గారు, ఎంపీటీసీ కృష్ణవీల గారి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను వివరించారు. ఈ సందర్భంగా టిఎన్ దీపిక అక్కగారికి ఘన స్వాగతం పలికి గ్రామస్తులు ఏ ఇంటికి వెళ్ళినా దీపిక అక్కగారిని సాదర స్వాగతం పలుకుతూ జగనన్న ప్రభుత్వంలో మేము లబ్ధి పొందుతున్నామని గ్రామస్తులు వ్యక్తం చేశారు. తెనాలి గంగానంపేటలో ఉండే రజిక ఐలమ్మ లేక్ పార్కు సరైన అభివృద్ధిని నోచుకోవడం లేదు. టౌన్ మధ్యలో ఉండే ఈ పార్కు అభివృద్ధి చేస్తే చిన్నపిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండి సెలవు దినాల్లో సేద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో నామకరణంగా కొన్ని వ్యాయామ పరికరాలు అమర్చారు, అయితే అవి అందరికీ ఉపయోగపడటం లేదు. వాకింగ్ చేసే వారికి వర్షం పడితే ఇబ్బందికరంగానే ఉంటుంది. మధ్యలో ఉండే స్థలం వర్షం నీరుతో నిండిపోయి మురికి నీరుగా తయారైనాయి. ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఖర్చు పెట్టి చక్కటి మొక్కలను నాటినట్లయితే ఎంతో సుందర పార్కుగా తయారు చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న పార్టీ దీన్ని గమనించి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా తెనాలిలో ఉండే ప్రజలు కోరుకుంటున్నారు. ఒకే ఒక పార్కు తప్ప సరైన పార్కు లేకపోవడం విచారకరం. తెనాలికి ఊరి గొప్ప పేరు దిబ్బలాగా ఉంది పరిస్థితి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కొండగుట్టుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం మరియు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.